హలో హాయ్ దిస్ ఇస్ బందరమై హాసిని. సో ఇది వచ్చేసి స్మాల్ సైజ్ బ్యాగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తున్నాను. సో హైట్ వచ్చేసి 16 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. మెయిన్ క్లాత్, నాన్ ఫోమ్ షీట్, ఈ మూడు కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్ నుంచి అడ్డంగా ఉన్నేమో 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని స్టిచెస్ వేసుకోవాలి. అలాగే నిలువుగా వచ్చేసి 2 ఇంచెస్ వేసుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది. సో 2 ఇంచెస్ గ్యాప్లో అయితే పెట్టుకుని ఇలా 3 కలిపి కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండిల్స్ అయితే రెడీ చేస్తున్నాను. హ్యాండిల్స్కి వచ్చేసి హైట్ వచ్చేసి 14 ఇంచెస్ అండి, విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. ఇక్కడ నేను 2 హ్యాండిల్స్ ఒకేసారి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి 28 ఇంచెస్ తీసుకున్నాను హైట్. విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని సరి చేసుకుంటూ చక్కగా నీట్గా కుట్టుకుంటున్నాను. ఇలాంటి క్లిప్స్ కనుక మన దగ్గర ఉన్నట్లయితే త్వరగా అయిపోతుంది, పని కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలా 4 వైపులా కూడా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను 2 హ్యాండిల్స్ కూడా ఒకేసారి స్టిచ్ చేసుకున్నా కదా, సో వీటిని ఇప్పుడు ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. సగానికి ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం సెంటర్కి మార్క్ చేసుకుని సెంటర్ నుంచి అటు 2 ఇంచెస్, అలాగే ఇటువైపు 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న హ్యాండిల్స్ని అయితే అక్కడ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. బయట వైపుకి పెట్టుకోండి, మార్కింగ్కి యువతల వైపుకి, లోపలికి కాకుండా. సో అలా పెట్టుకుని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాము అటు ఇటు హ్యాండిల్స్ పెట్టినాక సమానంగా ఉన్నాయా లేవా అని చెప్పి. సో సమానంగానే ఉన్నాయి. ఇప్పుడు జిప్ అటాచ్ చేసేద్దాము. జిప్ ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ ముందుకి, అలాగే ఇటువైపు కూడా వదులుకోవాలి. అలా వదులుకుంటే ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా కవర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు జిప్ రివర్స్లో పెట్టి స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది కూడా తీసేసి ఇంకో వైపుకు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ జిప్ని లోపలికి పీచులు ఇవేమీ కనబడకుండా ఉండేటట్టు లోపలికంటూ ఫోల్డ్ చేసుకుని పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేయాలి. సో ఇలా వేసినాక మనకి లోపల పీచులు కానీ అవేమీ ఉండదు, నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు 2 సైడ్స్ జిప్ వేసుకున్న తర్వాత 2 రన్నర్స్ అయితే ఎక్కించుకోవాలి. సో అటువైపు నుంచి ఒకటి, ఇటువైపు నుంచి ఒకటి, ఆపోజిట్ సైడ్లో మనం రన్నర్స్ని ఎక్కించుకోవాలి. ఇలా రన్నర్స్ ఎక్కించేసుకున్నాక హ్యాండిల్స్ మాత్రం లోపల నుండి బయటికి తీసేయండి. ఇలా లేదు అంటే కుట్టు కానీ మనం కట్ చేసేటప్పుడు కటింగ్ అలా వెళ్ళిపోతుంది. ఇలా పెట్టేసి పైనుంచి కింద వరకు ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుని ఆ తర్వాత కింద మనం బేస్ కోసం కట్ చేయాలి. ఇలా చేస్తే నీట్గా ఉంటుంది. చక్కగా మన దగ్గర మీకు కావాల్సిన బ్యాగ్స్కి కావాల్సిన రా మెటీరియల్ ఇవన్నీ కూడా అవైలబుల్ అండి. కావాలంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోండి. నేను బేస్ కోసం పైనుంచి 1.5 ఇంచెస్, అలాగే కింద నుంచి 1.5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుని ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. ఫంక్షన్స్కి వాటికి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటారు కదండి. సో మీకు ఎవరికైనా బల్క్లో రిటర్న్ గిఫ్ట్స్ కావాలంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. బల్క్లోనే కాదండి, సింగిల్ బ్యాగ్ కావాలన్నా కూడా ఇస్తాను. అలాగే మీకు కావాల్సిన మోడల్లో కస్టమైజేషన్ కూడా చేస్తాను. మీకు ఎవరికైనా బ్యాగ్స్ కావాలి అనుకుంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, ఇలా కింద కూడా బేస్ మార్జిన్ చేసుకున్నాక నాన్ ఓవెన్ తీసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఆ పీచులు కానీ ఆ ఎడ్జెస్ అదంతా కనబడకుండా నీట్గా ఇలా స్టిచ్ వేసేసుకోండి. ఏమైనా హెచ్చులు ఉంటే కనుక కట్ చేసేసుకోవాలి. అలా అయిపోయిన తర్వాత కింద బేస్ కూడా సేమ్ ఇలాగే కట్ స్టిచ్ వేసుకోవాలి. ఒకసారి లోపల చూసుకోండి కుట్టు పడిందా లేదా అని. ఇంకా ఆ తర్వాత దీన్ని కూడా మనం నాన్ ఓవెన్ పీస్ ఉంటుంది కదా, అది తీసేసి ఇలా పీచులు కానీ ఇవేం కనబడకుండా నీట్గా ఫినిషింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఫినిషింగ్ చేసుకుంటే కనుక కస్టమర్స్ అయితే బాగా ఇష్టపడతారండి. మనకి ఆర్డర్స్ అలాంటివి రావాలన్నా కూడా వస్తాయి. ఇంతే 2 సైడ్స్ కూడా ఇలాగే మంచి నీట్ ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పీచులు ఏమైనా ఉన్నా కూడా మొత్తం ఏమీ కనబడకుండా చక్కగా నీట్గా కట్ చేసేసుకోవాలి. సో ఇంకా బ్యాగ్ని ఇప్పుడు టర్న్ అవుట్ చేద్దాం. చూస్తున్నారు కదా,
బ్యాగ్ ఎంత చక్కగా ఉందో చాలా బాగుంది కదా. సో మీకు కూడా కావాలంటే కింద ఉన్న